ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు జనం. ఎండల తీవ్రతపై ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అదేవిధంగా నిప్పుల కొలిమిని మరిపించే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం పట్ల ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటకు వెళ్దామంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల అగ్నిగుండంగా మారిందని ప్రజలందరూ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే రైతులు కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పనులు చేసుకునే కూలీలు కానీ, అదేవిధంగా ప్రతి నిత్యం ఏవైతే సాధారణంగా పనులు చేసుకుంటారో వారందరూ కూడా, ఎవరైతే వ్యాపారాలు చేసుకునే సాధారణ వ్యాపారస్తులు సైతం తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించే వాళ్ళందరూ కూడా ఎండల తీవ్రత పెరగడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ఒకవైపు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? చాలా ఎక్కువ ఉంది. ఒక 15 రోజులు అడ్వాన్స్గా ఉంది. మే నెలలో ఉండాల్సిన ఎండలు ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లోనే ఉన్నాయి. ఏప్రిల్ ఎండింగ్లో 46 డిగ్రీలకు వస్తున్నది ఇప్పుడే. జనరల్గా ఇది మనం ఎప్పుడు మే 15 తర్వాత చూసేది. ఇది అంటే ఒక 15-20 రోజులు బిఫోరే ఈ ఎండల తీవ్రత ఇంతగానం పెరిగి ఉన్నది. ఇంత పట్టవగలు బయటకు వెళ్తున్నారు, ఏం పని కోసం వెళ్తున్నారు? అంటే ఈ ఎండ వల్ల ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? పని మీద, బిజినెస్ పని మీద తప్పదు కదా. షాప్ బంద్ చేసి లంచ్ కొరకు వెళ్తున్నాం, తప్పది. ఎండలు ఉన్నా కూడా అవసరాలు తప్పవు. ఎండల తీవ్రత పెరిగింది, తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళంతా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఎవరైతే కాలిబాటన వచ్చే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తలపై గుడ్డలు కట్టుకుంటున్నారు. అడుగు తీసి అడుగు వేస్తే నిప్పుల కుంపటి నుంచి ఏ విధంగా అయితే వేడిమి వస్తుందో అలాంటి వేడిమి వస్తుందని వీళ్ళంతా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ నుంచి తెలంగాణ చౌరస్తా నుంచి వినాయక చౌరస్తాకి ఎప్పుడు కూడా వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తారు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఇంత పట్టవగలు కనీసం ఈ అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా జనం రావడం లేదు. పైగా పెరిగిన ఎండల తీవ్రత దీనికి కారణమని చెప్తున్నారు. అయితే మేలో ఎండలు ఉండాల్సిన తీవ్రత ఇప్పుడు ఉండడం పట్ల ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వారందరూ కూడా బయటకు రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.